ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ట్రిపుల్ ఐటీ చాలా చీప్గా చూస్తున్నారు. ట్రిపుల్ ఐటీని ఎందుకు అంటే మీకు ఐఐటీస్ పైన ఎన్ఐటీస్ పైన చాలా క్రేజ్ ఎక్కువ. ఓకే, బట్ ట్రిపుల్ ఐటీ ఏమైనా చిన్నదా? మీరు ట్రిపుల్ ఐటీ వస్తే జోసా కౌన్సిలింగ్లో తీసుకోవాలా వద్దా అని అంత ఆలోచించాల్సిన అవసరం ఉందా? మీకు ట్రిపుల్ ఐటీస్లో కూడా బెస్ట్ వన్స్ ఉంటాయండి, వాటిని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకు అంటే ఎన్ఐటీస్కి ఐఐటీస్కి ధీటుగానే ట్రిపుల్ ఐటీస్ని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఈసారి జోసా కౌన్సిలింగ్లో చాలా సీట్స్ కూడా పెరిగాయి, ఇంచుమించుగా 4,000కు పైనే సీట్స్ కూడా పెరిగాయి. సో వాటిని కూడా యూటిలైజ్ చేసుకోండి. ట్రిపుల్ ఐటీ వచ్చినంత మాత్రాన తీసి పాడేసేటట్టు చూడకండి, ఓకేనా? మీకు ఎక్కువ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఏ ఇన్స్టిట్యూట్లో ఏ బ్రాంచ్లో చదివితే మంచి ప్లేస్మెంట్స్ వస్తాయి, ఏ ఇన్స్టిట్యూట్లో నాకు నచ్చిన బ్రాంచ్ చదివితే ఎలా ప్లేస్ అవ్వగలుగుతాను, ఓకేనా? ఇలా ఆలోచించుకోండి. జోసా కౌన్సిలింగ్లో మీకు గనక ట్రిపుల్ ఐటీ వచ్చినా వదిలేస్తాను అని మాత్రం అనుకోకండి. ఇంజనీరింగ్ ప్రైవేట్ కాలేజెస్తో పోలిస్తే ట్రిపుల్ ఐటీ చాలా బెస్ట్, ఓకేనా? మీకు ఇంకా దగ్గరగా కావాలి అలా అనుకుంటే మీకు దగ్గరగా ఉన్న ట్రిపుల్ ఐటీస్ని పెట్టుకోండి. హైదరాబాద్లో ఉంది, ఇడుపులపాయలో ఉంది, కాంచీపురం, శ్రీ సిటీ. నార్త్లో వద్దనుకుంటే ఓకే, బట్ సౌత్లో చాలా ట్రిపుల్ ఐటీస్ ఉన్నాయి కదా, మీరు వస్తే తీసుకోండి. ఎందుకు చెప్తానంటే చాలామంది పేరెంట్స్ను ట్రిపుల్ ఐటీ వస్తే ఇదైతే చిన్నగా చూస్తారండి, కాస్త ప్రెస్టేజ్ ఇష్యూ. మాకు ఎన్ఐటీస్ ఐఐటీస్ అయితే బెస్ట్ ఉంటుంది, మళ్ళీ ఆప్షన్స్ మార్చుకుంటా ఉంటున్నారు. ట్రిపుల్ ఐటీస్ కూడా చాలా బెస్ట్ అండి, వస్తే వదలొద్దు, ఓకేనా? సో దానికి సంబంధించి బ్రీఫ్గా ఒకసారి మాట్లాడుకుందాం. ట్రిపుల్ ఐటీలు నిజంగా మంచివేనా? మనం జాయిన్ అవ్వచ్చా? అబ్సల్యూట్లీ మంచివే, జాయిన్ కూడా అవ్వచ్చు, ఓకేనా? మీరు ఎలాంటి హెసిటేషన్ అవసరం లేదు దీని గురించి. మనకి కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఇవన్నీ కూడా ఐఐటీ కోచింగ్ అని 10th క్లాస్ నుంచి కాదు, ఈవెన్ స్కూల్స్ టైం నుంచి కూడా స్టార్ట్ చేయడం వల్ల ఆ బజ్ ఎక్కువ క్రియేట్ అవ్వడం వల్ల ఇవన్నీ తక్కువ అనిపిస్తుంది. అలా ఏం కాదు, ఐఐటీస్ ఎన్ఐటీస్తో సరి సమానంగానే ప్లేస్మెంట్స్ని క్రియేట్ చేస్తున్న ట్రిపుల్ ఐటీస్ కూడా ఉన్నాయి, ఓకేనా? ఓవర్ బజ్ అవ్వడం వల్లే మనకు అలా అనిపిస్తూ ఉంటాయి, ఓకేనా? దీని గురించి ఎక్కువ ఎవరు మాట్లాడరు కాబట్టి ట్రిపుల్ ఐటీస్ గురించి కూడా తెలుసుకోండి. మారుతున్న సమాజంలో చాలా టాపిక్స్ అనేవి ఇన్క్లూడ్ చేసి టీచ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో వాటిని ఎలా కదపకుండా, ఐఐటీస్ని ఎన్ఐటీస్ని కదపకుండా ట్రిపుల్ ఐటీస్ని ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. సో కరికులం ఎలా ఉంది, సిలబస్ ఎలా ఉంటుంది, నేను తీసుకున్న బ్రాంచ్ సిలబస్ ఎలా ఉంటుంది, ప్లేస్మెంట్స్ ఎలా ఉంటున్నాయి, ఆ హిస్టరీ ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. మనకి అల్టిమేట్గా కావాల్సింది ఏంటి? చదువుకున్నానన్న సాటిస్ఫాక్షన్, ప్లేస్మెంట్, ఓకేనా? ఇక్కడ ట్రిపుల్ ఐటీస్లో ఎలా ఉన్నాయి ప్లేస్మెంట్స్, దాని గురించి అయితే ఆలోచించండి, ఓకేనా? ప్రెస్టేజ్ అనేది తర్వాత ఎవరు చూస్తారు? ఇప్పుడు వన్స్ మీరు జాయిన్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని పట్టించుకునే వాళ్ళే ఉండరు, ఓకేనా? సో మనకి ఇక్కడ ఏంటంటే ఎన్ఐటీస్లో ఉన్న బ్రాంచెస్ ట్రిపుల్ ఐటీస్లో ఉంటాయి అంటే ఉంటాయి. ఈవెన్ కొంతమంది 10th క్లాస్ అయిన తర్వాత కూడా చేస్తూ ఉంటారు, ట్రిపుల్ ఐటీస్కి వెళ్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు అంటే ఇంకా ఎక్కువ సబ్జెక్ట్స్ కూడా చదువుతూ ఉంటారు. ఎన్ఐటీస్లో బ్రాంచెస్ చూస్తే మల్టిపుల్ బ్రాంచెస్ ఉంటాయండి. సివిల్ ఉంటుంది, కెమికల్, మెటలర్జికల్, ఏరోనాటిక్స్, చాలా బ్రాంచెస్ అయితే ఉంటాయి. మరి ట్రిపుల్ ఐటీస్లో ఉండవా అంటే ఎక్కువ ఫోకస్ సిఎస్, కంప్యూటర్ సైన్స్కి సంబంధించి, ఈసీఈ, ఎంబెడెడ్ సిస్టమ్స్కి సంబంధించిన ఎక్కువ ఫోకస్ అయితే ఉంటుంది, ఓకేనా? ఇప్పుడు అందరూ కూడా ఏం ఆలోచిస్తుంటారు? మంచి ఐటీ జాబ్ వస్తే బాగుంటుంది అనుకున్న వ్యక్తులందరూ కూడా ట్రిపుల్ ఐటీని సెలెక్ట్ చేసుకోవచ్చు. దేనిపైన ఫోకస్ చేస్తారంటే ఎన్ఐటీస్లో బ్రాడ్ ఇంజనీరింగ్ పైన, మనకి ట్రిపుల్ ఐటీస్లో వచ్చేసి కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీ పైన. అంటే దేనిపైన ఎక్కువ ఫోకస్ చేయాలో దానిపైన ఖచ్చితంగా ఫోకస్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి ఏంటంటే ఎన్ఐటీస్ ఐఐటీస్తో ఎంఓయూస్ కూడా ఉంటాయి. వాళ్ళ టెక్నాలజీని ఇక్కడ కూడా యూటిలైజ్ చేసుకుని క్లాసెస్ చెప్పడం, వాళ్ళు వచ్చి టీచ్ చేయడం, ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి, ఓకే? ఇంకొక విషయం ఏంటంటే ఎన్ఐటీస్ ఐఐటీస్లో కొంచెం పాత పద్ధతిలో టీచ్ చేస్తూ ఉంటారు, టెక్నాలజీకి కాస్త దూరంగా. అంటే సిలబస్ అయితే పాతదే ఉంటుంది, ఎప్పటికప్పుడు అప్డేట్ కూడా అవ్వదు. కానీ ట్రిపుల్ ఐటీస్లో అలా కాదండి, ఎప్పుడు సిలబస్ అప్డేట్ ఉంటుంది. సో కొత్త టెక్నాలజీస్ని యూజ్ చేసుకుంటూ కూడా టీచ్ చేస్తారు. అండ్ అక్కడ స్టూడెంట్ స్ట్రెంత్ కూడా ట్రిపుల్ ఐటీస్లో చాలా తక్కువ, ఓకేనా? ఎన్ఐటీస్ ఐఐటీస్తో పోలిస్తే. సో ఒక కంపారిజన్ చేసుకుందాం, ఓకే? ట్రిపుల్ ఐటీస్ చాలా చీప్గా చూస్తున్నారు కదా. ట్రిపుల్ ఐటీస్ ఇఫ్ ఇన్ కేస్ అలహాబాద్లో మీరు ట్రిపుల్ ఐటీ చేశారు, ఆ ట్రిపుల్ ఐటీతో వచ్చిన డిగ్రీ అనేది ఐఐటి బాంబేలో చదివితే ఎలా ఉంటుందో దానితో సమానం అండి. అక్కడ ప్లేస్మెంట్స్ కూడా 30 నుంచి 35 లక్షల యాన్యువల్ ప్యాకేజ్తో అయితే మనకి ప్లేస్మెంట్స్ కూడా వస్తున్నాయి, ఓకే? మనకి ఈ బజ్ సౌత్లోనే ఉంటుంది కానీ నార్త్లో అంత ఉండదు. ట్రిపుల్ ఐటీ వచ్చినా కూడా వెళ్తూ ఉంటారు. సో మన విద్యార్థులు, సౌత్ ఇండియాలో ఉన్న పిల్లలందరూ ఏం చేయాలి అంటే మీరు కూడా నార్త్ ఇండియాలో ఉన్న ట్రిపుల్ ఐటీస్ పైన కాస్త ఫోకస్ పెంచాలి. చాలా ఉన్నాయి మనకి, గ్వాలియర్ ఉంది, కోటా, జబల్పూర్, అలహాబాద్, లక్నో, పూణే, ఇలాంటి ట్రిపుల్ ఐటీస్ పైన కూడా మీరు ఫోకస్ పెట్టండి. అక్కడ ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఎంత ఉంటుంది స్ట్రెంత్, కరికులం ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా చూడండి, ఓకేనా? మనకి ట్రిపుల్ ఐటీస్ అనేవి
కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. అవును, ఎన్ఐటీస్ ఐఐటీస్ అయితే చాలా ఓల్డ్ పద్ధతి అండి, అంటే ఓల్డ్ ఇన్స్టిట్యూట్స్ కూడా. కానీ ట్రిపుల్ ఐటీ అలా కాదు, కొంచెం ఫ్రెష్ కొత్త అన్నట్టు. సో వీళ్ళకి ఏంటంటే మరి ఎక్స్పీరియన్స్ ఉండదు కదా అంటే, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ హెల్ప్ అయితే ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది. ఐఐటీ వాళ్ళు ఎన్ఐటీ వాళ్ళు ట్రిపుల్ ఐటీకి సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి కాంచీపురం ఉంది దగ్గరలో, దానికి ఏంటంటే ఆ కర్నూలు క్యాంపస్కి ఎన్ఐటీ వరంగల్ అలాగే ఐఐటి హైదరాబాద్ కూడా సపోర్ట్ చేస్తుంది. కర్నూలు ట్రిపుల్ ఐటీ కర్నూలు గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాను, అంటే ఐఐటీస్తో పాటు ఎన్ఐటీస్తో పాటు సమానంగా ఇక్కడ కూడా ప్లేస్మెంట్స్ డ్రైవ్ జరుగుతూ ఉంటాయి కదా. ఇక్కడ ఒక విద్యార్థికి 1 CR ప్యాకేజ్తో అయితే జాబ్ రావడం జరిగిందండి. సో దేంట్లోనూ తక్కువ కాదు ట్రిపుల్ ఐటీ. ఓకే, అంటే చదువుకుంటున్న వ్యక్తులు ఎక్కడైనా చదువుతారు అంటారు, కానీ ఎంత బాగా చదివే వ్యక్తికైనా ఆ పరిస్థితులు కూడా అనుకూలించాలి. ఎగ్జామ్ టైంలో ఫీవర్ రావడమో, లేదంటే అక్కడ సిలబస్ అవ్వకపోవడమో, ఇలాంటి పరిస్థితులు ఉంటే ఇబ్బందే కదా. కాబట్టి అన్నీ కూడా ట్రిపుల్ ఐటీస్ ఎందులోనూ తక్కువ కాదు. దగ్గరగా ఉన్న ట్రిపుల్ ఐటీస్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ దట్టు అక్కడ ఎలా ఉంది సిచ్యువేషను, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కూడా ఎంక్వైరీ చేసుకుని అయితే వెళ్ళండి. ఈవెన్ మీరు విజిట్ కూడా చేయొచ్చు. ఓకే, సో జోసా కౌన్సిలింగ్ టైంలో ఈ వీడియో ఎందుకు చేయాల్సి వస్తుందంటే, చాలామంది పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే మాకు ఐఐటీ కావాలి ఎన్ఐటీ కావాలని అలా పట్టుపట్టు కూర్చున్నారు. కాబట్టి వాళ్ళ కోసమే ఇదంతా. ట్రిపుల్ ఐటీ వస్తే మాత్రం వదలొద్దు. ఓకేనా, ట్రిపుల్ ఐటీస్ చాలా బెస్ట్ ట్రిపుల్ ఐటీస్ ఉన్నాయండి. మంచి కాలేజ్ సెలెక్ట్ చేసుకుని మీరు వస్తే వెళ్ళండి. సో జోసా కౌన్సిలింగ్కి సంబంధించి ఎలాంటి ఇబ్బంది మీకు ఎదురవుతున్నా ఖచ్చితంగా ఎడ్యునేన్ కెరీర్ గైడెన్స్ హెల్ప్ అయితే తీసుకోండి. దివాల్టి వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.